సో ఎలా ఉంది? ఏం నడుస్తుంది? అండ్ హౌ ఇస్ లైఫ్? మారుమూల ప్రాంతం మాది. అక్కడ నుంచి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఫోక్ ఇండస్ట్రీ. మమ్మల్ని గుర్తించి మన మీడియా ఐ డ్రీమ్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే ఓకే, మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది, ఇంతమంది డాన్సర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. సో మీకు ఎవరు బాగా ఫేవరెట్ అండ్ ఎవరితో వర్క్ చేయాలని? ఇష్టం అనేది అంటే మా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ. మా డాడీ మెగాస్టార్ అంటే మా ఊర్లో అట్లా పిలిచేది, మెగాస్టార్ వస్తుంటాం, మెగాస్టార్ లెక్క డ్యాన్స్ చేస్తారా, బ్రేక్లు చేస్తారా అది అనేది. మీరు కొరియోగ్రాఫర్ అవ్వడానికి ఫస్ట్ ఎక్కడ సీట్ పడిందంటే ఏం చెప్తారు? ఓన్గా ఛానల్ పెట్టుకున్నానండి ఫస్ట్. నేను సౌమ్య రాగం అని మా వైఫ్ తెచ్చాను. రైట్ రైట్. సౌమ్య రాగం సింగర్, తను మంచి సింగర్. తనని పైకి తేవాలి అని ఛానల్ పెట్టినా. ఇండస్ట్రీ కూడా ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది, లోపల చాలా జరుగుతున్నాయి. నిజమే వాస్తవానికి, ఎందుకంటే పేర్లు వద్దు, నేను ఎదుగుతుంటే కూడా నన్ను తొక్కడానికి కూడా ఇప్పటికీ చూస్తున్నా. ఇప్పుడు నా కాల్తోనే సమాధానం చెప్పాలి, అంటే నా మూమెంట్స్తోనైనా కానీ నా హిట్టింగ్స్తోనైనా వాళ్ళకి సమాధానం చెప్పాలి. కానీ ఎప్పుడో ఒకసారి నా చేతితోనే సమాధానం చెప్పాలి. అంటే నాకు అడుక్కునే బుద్ధి ఉండదు. నేను ఫస్ట్ నుంచి నా ఛానల్ నుంచే నేను పైకి వచ్చినాను. నేను ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు. సో యూఎస్ టూర్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. మనకు బస్సులే తెలుసు, మన ఫ్లైట్లు తెలియదు. మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది, అట్లాంటిది ఇక్కడికక్కడికి కాదండి. యుఎస్ వరకు వెళ్ళామంటే అసలు మాధురి రాథోడ్ విషయంలో ఏదైతే జరిగిందో ఇది పర్సనల్గా వాళ్ళు అంటే ఇది ఫోక్కి సంబంధం లేదు. ఏంటంటే వాళ్ళు ఫోక్ డాన్స్లో వాళ్ళు ఓకే హిట్ అయినరు, వాళ్ళు పేరు అయిపోయింది. వాళ్ళ వైఫ్ చేసిన ఆ వీడియోకి కానీ దానికి కానీ శేఖర్ వైరస్ గారు రియాక్ట్ అయ్యారు. ఇలా చేయడం వల్ల ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ మీద చాలా అసలు పడుతుంది అని చెప్పేసి. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, దాన్ని వేస్ట్ ఎందులోకి లాగే ఇండస్ట్రీ మొత్తం ఏదో తప్పుదో చూపిస్తున్నారు తప్ప. మరి ఆవిడ వీడియో తీసి పెట్టడము దాంట్లో అవన్నీ అట్లా ఏమనిపించింది? అది అస్సలు కరెక్ట్. ఏదైనా ఉంటే వాళ్ళు పర్సనల్గా చూసుకోవాల్సింది. వెల్కమ్ టు ఐ డ్రీమ్, దిస్ ఇస్ లుంబిని. సినిమా పాటలు పాడి ఎంత వైబ్ అవుతామో ఫోక్ సాంగ్స్కి కూడా అంతకంటే ఎక్కువగా వైబ్ అవుతారు, అంత ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే మన రూటెడ్ కల్చర్ నుండి వచ్చాయి కాబట్టి. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోక్ సాంగ్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మూవీ సాంగ్స్ కన్నా ఎక్కువగా ఇవే వైరల్ అవుతూ దాని మీద హుక్ స్టెప్స్ చేస్తూ అండ్ పాటల్ని పాడుకుంటూ అండ్ అన్ని ఈవెంట్స్లో కూడా మనం ఈ సాంగ్స్ వింటూ వస్తున్నాము. అయితే నిజంగానే దీని వెనుక చాలామంది కృషి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఫోక్ ఇండస్ట్రీ కూడా చాలా పెద్దగా డెవలప్ అవుతూ వస్తుంది రోజు రోజుకి. అండ్ దాంట్లో కూడా వెరీ మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ కొరియోగ్రాఫర్ ఈరోజు మనతో ఉన్నారనమాట. స్పెషల్ గెస్ట్, లెట్స్ టాక్ టు హిమ్. హీఈస్ మను మైకేల్ విత్ us. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, ఎలా ఉన్నారు? ఓకే, సో మాట్లాడతారా, ఓన్లీ డాన్సే చేస్తారా? మాట్లాడతా కొంచెం. యూజువలీ ఇలా డాన్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇట్లా వైబ్రెంట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ మాట్లాడతారు. మీరు ఎలాంటి పర్సనాలిటీ? నేను కూడా తక్కువనే మాట్లాడతారా? ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మాట్లాడారు. ఓకే, సో ఎలా ఉంది? ఏం నడుస్తుంది? అండ్ హౌ ఇస్ లైఫ్? చాలా బాగుందండి. ఓకే, ఫస్ట్గా మన ఐ డ్రీమ్ మీడియా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము మారుమూల ప్రాంతం మాది. అక్కడ నుంచి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఫోక్ ఇండస్ట్రీ, ఫోక్ జానపద పాటలే. మమ్మల్ని గుర్తించి మన మీడియా ఐ డ్రీమ్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఓకే, ఎక్కడ మంది? సిద్దిపేట ఉస్మానాబాద్. బాబా, అసలు కోర్ తెలంగాణ కల్చర్ అక్కడే ఉంటుంది. చాలా మంది ఉద్యమం టైంలో కూడా అంతా చాలా ముందుకు వచ్చారు అక్కడ. అయితే సిద్దిపేటలో కూడా చాలా ఒక కల్చర్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అంటే మొత్తం కాదు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో మీ డిస్టిక్లో ఏది ఎక్కువగా ఫాలో అవుతుంటారు? అంటే సాంగ్స్ కానీ లేదంటే కల్చర్ వైజ్ కానీ? మా దగ్గర ఉద్యమమే ఎక్కువ అండి. అప్పుడు నక్సలిజం బాగుండే మా దగ్గర. ఇప్పుడు ఉన్న దగ్గర కూడా మా దగ్గర మంచి మంచి సింగర్స్ ఉన్నారు. పుష్ప మూవీలో పాడిన శంకర్ బాబు అన్న అక్కడే ఉంటాడు. చాలా మంది ఉన్నారు. ఓకే, రైట్. ఇప్పుడు కూడా సినిమా పాటలు మీరు అన్నట్టుగా సినిమా పాటల్లో ఏదైనా దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేసి పాడాలి, లేదంటే దాన్ని ఫీల్తో పాడాలి అనుకునే వాళ్ళు ఫోక్ అంటే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఓకే, సో మీరు కొరియోగ్రాఫర్ అవ్వడానికి ఫస్ట్ ఎక్కడ సీట్ పడిందంటే ఏం చెప్తారు? ఫస్ట్ అంటే నేను ఓన్గా ఛానల్ పెట్టుకున్నానండి. ఫస్ట్గా నేను సౌమ్య రాగం అని మా వైఫ్ ఛానల్. సౌమ్య రాగం సింగర్, తను మంచి సింగర్. తన గురించి నేను ఛానల్ పెట్టిన, తనని పైకి తేవాలి అని సాంగ్ ఒక మంచి ఛానల్ పెట్టిన. అందులో నేను సాంగ్స్ చేస్తుండేవాడిని. మంచిగానే ఒక 3-4 సాంగ్స్ మంచిగానే 10 minutes 15 minutes ఇట్లా పోయి ఉండే. ఫస్ట్గా నేను బయట వాళ్ళకి చేయలేదు.
చేయొద్దు అనుకున్నా, ఓకే ఎందుకంటే నా ఛానల్ నేనే ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి, రైట్ నా టాలెంట్ ఎందుకు బయటికి అన్నట్టుగా ఉండేది. ఓకే మనది మనకే వాడుకుందాం మా అట్లుండేది, ఎందుకంటే ఇక అట్లుండేది పరిస్థితి. అంతే కదా. కాకపోతే మన డీజే లింగా అని బ్రదర్ ఉంటాడు, చాలా సార్లు మీరు వినే ఉంటారు అన్నిట్లలో డీజే లింగా. ఎస్, ఆయన ఉండి ఏం చేసిన అన్న మీరు చాలా బాగా చేస్తున్నారు, నాకు కూడా ఒక సాంగ్ చేసి పెట్టండి అది అని చెప్పేసి. నాకు అప్పటికి చేయబుద్ధి కాల, ఎందుకనంటే మనోడు ఇక దగ్గరోడు అని చెప్పేసి సరే అన్న చేద్దాం పట్టేసాయి అని చెప్పేసి నాకు పంపించాడు ఒక డీజే సాంగ్. నువ్వు ఏడ ఉన్నవే గంగి అనే సాంగ్ ఉంటుంది, అది చాలా వైరల్ అయిపోయింది. అప్పుడు 30 daysలో 40 million వెళ్ళింది. కానీ అదృష్టం లేక పాపం ఆ ఛానల్ ఎగిరిపోయింది అక్కడికి. ఓకే కానీ ఫుల్ వైరల్ అయిపోయింది. అక్కడ నుంచి నాకు చాలా నేమ్ వచ్చింది, చాలా సాంగ్స్, ఇక బిజీ, చాలా బిజీ. ఓకే అది మాత్రం బాగా అది 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 చెప్పుకోవాలంటే అదే మెయిన్గా నేను బిజీ కావడానికి కారణం అదే. సో మరి బయట స్టార్ట్ చేశారు, మీ ఆవిడ ఏం చేశారు? ఆవిడ సాంగ్స్ ఎంత బాగుంటాయి అసలు. తను కూడా అంటే యూజువలీ ఆమె సింగింగ్ వైపు గానే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, అండ్ మీరేమో డాన్స్. అంటే ఎలా మిక్స్ అయింది అసలు, ఎలా మ్యారేజ్ చేసుకున్నారు మీరు? అంటే మేము ఉద్యమంలో తను సింగర్, నేను టేప్స్ డప్పు ప్లే చేసేవాడిని, తను పాడుతుంటే నేను డప్పు ప్లే చేసేవాడిని. అట్లా కొన్ని ప్రోగ్రామ్స్కి అట్లనే వెళ్ళి అట్లా మ్యాచ్ అయింది ఇక మా ఇద్దరికి. ఓహో అక్కడ వైబ్ అయ్యారా మీరు ఇద్దరైతే? నైస్. అయితే ఏంటి చాలా ఈవెంట్స్కి తిరుగుంటారు, అప్పుడు కూడా చాలా జరిగాయి కదా, అప్పుడు బాగా గుర్తుంది? మేము ఎక్కువ ఉద్యమంలోనే బాగా చేసినామండి, తెలంగాణ ఉద్యమంలోనే. ఇప్పుడు నేను మా డాడీ చాలా సీనియర్ ఉండే, నా డాడీ ఎక్స్పైర్, మమ్మీ ఎక్స్పైర్, చిన్నప్పుడే చనిపోయారు. నాకు 2005 2006లోనే చనిపోయారు అనమాట. దాని తర్వాత నేను చిన్న వర్క్స్ చేసుకుంటా, ఆటో నడిపిన, ఇట్లాంటి కొన్ని చిన్న వర్క్స్ చేసేది. అది నన్ను చూసి చాలామంది ఏమవుతాడో ఏందో అని చెప్పేసి ఉండే. కానీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ నేర్నాల కిషోర్ అన్న ఉంటాడు, ఆ అన్న ఉండి నన్ను, నువ్వేం చేస్తావు, ఒక డప్పు ఇచ్చి నువ్వు నాతో రా, నీకు ఎట్లాగో వచ్చు, నీకు ప్లే చేయవచ్చు, డప్పు ప్లే చేస్తావు, నువ్వు నాతో వచ్చాయని చెప్పేసి ఒక 4-5 ప్రోగ్రామ్ తీసుకెళ్ళి. దాని తర్వాత మా ఊర్లోనే వెంకటస్వామి అన్న ఉండే, అతను కూడా చాలా బిజీ ఉండే ఉద్యమంలో. అతనితో పాటు నేను వెళ్ళిన మళ్ళీ. ఆయన కూడా మా డాడీ, అతను గురువు, మా డాడీ మా గురువు వాళ్ళ కొడుకు కదా అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళాను. అక్కడ నుంచి అటు ఇటు. డప్పు కాస్త డాన్స్ వైపు ఎట్లా వెళ్ళింది అంటే, ఇది మా నాన్న కూడా డాన్స్ చాలా వేసేది. మా నాన్న వస్తున్నానంటే చాలా మంది వచ్చి వెయిట్ చేసేది అన్నమాట అక్కడ. అవి అప్పుడు ఏందనంటే చిన్న స్టేజ్ వేసి బ్యాక్గ్రౌండ్ చిన్న క్లాతులు గట్టి చేసేది కదా, సీరియల్ గట్టే చేసేది ఒకప్పుడు, ఇంత లేదు అప్డేట్. అప్పుడే చూసేది మా నాన్న గురించి. అట్లా ఇక కొంచెం రక్తం ఏమంటారు, వారసత్వం అట్లనే వచ్చేసిందండి. ఎక్కడ నేర్చుకోలేదు అసలు, ఎవ్వరు నేర్పిలే, అట్లా వచ్చేసింది అంతే కదా. అది ఇంట్రెస్ట్ నాన్నని చూసి. ఓకే, సో మన దగ్గర ఉన్నప్పుడు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి, లేదంటే ఈ వైపుగా వెళ్ళాలి అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఏమి ఉండదు, అట్లా వెళ్ళిపోతాము, ఎవరో కలుస్తారు, వాళ్ళ దగ్గర వేస్తాము, హిట్ అవుతుంది మీ స్టోరీ లాగానే. బట్ వచ్చిన తర్వాత ఇక్కడ సస్టైన్ అవ్వాలి అంటే చూస్తుంటే వేరే వాళ్ళు కొత్త చేస్తున్నారు కదా, అట్లా ఏమైనా కంపేర్ చేసుకుంటారా మీరు? వేరే డాన్స్ మాస్టర్స్తో కానీ, లేదంటే కొరియోగ్రఫర్స్తో కానీ? ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా కనిపిస్తుంది దీంట్లో, చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లక్షల్లో జస్ట్ 1 లక్ష 2 లక్షలు ఉన్న సాంగ్ స్టార్ట్ చేసేస్తున్నారు, తర్వాత ఎట్లయితుంది అని చెప్పి. మీరు ఎట్లా? అట్లేం లేదులేండి. నాకు నేను ఫస్ట్గా నేను ఏ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసినా నేను ముందే చెప్పేస్తాను సాంగ్ బడ్జెట్ ఎట్లా అనుకుంటా. నన్ను అడుగుతారు, ఎందుకంటే నేను ఓపెన్గా చెప్పేస్తాను. నన్ను ఏది ఉన్నా నేను ఓపెన్గా చెప్పేస్తాను. ఇంత డబ్బులు పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది రిటర్న్స్ వస్తాయా రావా తెలీదు. నేను కూడా ప్రొడ్యూసరే, నా ఛానల్లో కూడా ఒక 10-15 సాంగ్స్ చేసిన, అందులో 4 సాంగ్సే హైలైట్ అయినాయి, 10 సాంగ్స్ ఫ్లాప్ అయినాయి, అంతే. ఇది కూడా బట్ వీళ్ళకి కూడా చెప్తా, పెద్ద బడ్జెట్లు పెట్టుకోవద్దు, చిన్న బడ్జెట్లో సాంగ్లు చేయాలి. అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి, అంటే ఇది పోతుంది అనేది కూడా మనకు అర్థమైపోద్ది కొంచెం. అది పోతుంది అని అన్నప్పుడు మనం ప్రొడ్యూసర్తో కొట్లాడి అయినా కానీ చేయండి అన్న పర్లేదు, ఒక్క హిట్ అవుతుంది సాంగ్, మనకు రిటర్న్స్ వస్తాయి అని మాట్లాడగలుగుతాం. ఈ విషయంలో కూడా నేను ప్రొడ్యూసర్ కూడా నాతో మంచిగానే ఉంటారు. ఓకే, అంటే ఎట్లా వస్తాయి రిటర్న్స్? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 10 పాటలు చేస్తే ఏవో 3-4 హిట్ అవుతాయి, మిగతావన్నీ వెళ్తాయి కానీ అంతంత వెళ్ళవు మనం అనుకున్నంత. సో దీని నష్టం భర్తీ చేయడానికి ఈ సక్సెస్ ఉండనే ఉంటుంది. అంటే ఇట్లా సస్టైన్ అవుతూ పోతారు అంటే ఎండ్ అనేది ఉండదు కదా దీనికి. ఎట్లా ఉంటుంది మీకు కాన్ఫిడెన్స్, ఎట్లా వస్తుంది? కాన్ఫిడెన్స్ అంటే పాటను బట్టేనండి. పాట నచ్చితే ఎవరైనా పెడతారు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, పాట ఎందుకో డల్ అనిపిస్తుంది, తక్కువ అమౌంట్లో చేసేసుకోండి అని చెప్పేస్తా, అంతే.
అది అట్లా ఎందుకు తక్కువ అమౌంట్లో చేసిన సాంగ్స్ కూడా హిట్ అయినవి ఉన్నాయి. ఓకే, అంతే అంతే కదా అంతేలే. అట్లా. అది బాగుంటే అది బడ్జెట్ ఎవరు చూసారు, ఎవరు తెలుసు చూసుకోవాలి. ఓకే ఓకే. సో ఎట్లా ఉంది అండ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది, లోపల లోపల చాలా జరుగుతున్నాయి. వీళ్ళలో కూడా చాలా ఏమంటారు రాజకీయాలు నడుస్తుంటాయి, కొట్లాడుకుంటారు, ఇట్లాంటివన్నీ వినిపిస్తాయి కదా, నిజమేనా అవి? అంటే నిజమే వాస్తవానికి. ఎందుకంటే పేర్లు వద్దు, నేను ఎదుగుతుంటే కూడా నన్ను తొక్కడానికి కూడా ఇప్పటికీ చూస్తున్నారు. నో ప్రాబ్లం. అది ఎప్పుడు టైం వచ్చినప్పుడు మనం ఇప్పుడు నా కాల్తోనే సమాధానం చెప్పాలి. అంటే నా మూమెంట్స్తోనైనా కానీ నా హిట్టింగ్స్తోనైనా వాళ్ళకి సమాధానం చెప్తా. కానీ ఎప్పుడో ఒకసారి నా చేతితోనే సమాధానం చెప్తా వాళ్ళకి. అంటే చాలా కష్టపడి పైకి వచ్చినాం అండి. ఒక బ్యాడ్ నేమ్ చేసి కానీ ఎవరికి ఏం చేయరాదు, ఆయనకి ఏం చేయవచ్చు, ఈయనకి ఏం చేయవచ్చు అని ఇట్లా ఉత్తగా పారేసుకోవద్దు నోరు. పారేసుకొని సాంగ్స్ లాక్కోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. తొక్కేయడం అంటే ఎట్లా సాంగ్స్ తీసుకోవడం, నేను చేసిస్తా నేను ఫ్రీగా చేసిస్తా, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది బాగాలేదు, అస్సలు బాగాలేదు ఇట్లాంటివి. ఇప్పుడు మైకేల్ సాంగ్ చేస్తున్నాడు అంటే లేదు నేను ఇంకా మంచిగా అది జరుగుతుంది అట్లా. అప్పుడు మీ వరకు వస్తే మీరు ఏం చేస్తారు మరి, ఏమన్నారా? నేను ఏం చెప్తున్నానండి, నాకు అడుక్కునే బుద్ధి ఉండదు. నేను ఫస్ట్ నుంచి నా ఛానల్ నుంచే నేను పైకి వచ్చినాను. మళ్ళీ ఈ ఛానలే కాకుండా నాకు ఉద్యమం నుంచి నాకు అసలు ఇందులో నాకు ఉద్యమమైన జానపదమైన నా దాంట్లో ఉంది. మనకు ఫస్ట్ నుంచే ఆ మూమెంట్స్లో అయినా ఏదైనా ఆ పాట అనేది మన రక్తంలోనే ఉంది. ఈ జానపదం అనేది మన రక్తంలో ఉంది. నేను ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి కూడా నేను అడుక్కోను, వాళ్ళే ఇస్తారు. నా దగ్గర టాలెంట్ ఉంది కూడా వాళ్ళు ఇస్తారు. నాది నచ్చితే వాళ్ళే ఇస్తారు, అంతే. నేను అడుకోను, మిగతా వాళ్ళు అడుక్కొని ఏమైనా వేసుకొని నన్ను తొక్కడానికి ట్రై చేసినా మంచిది, నో ప్రాబ్లం. అంతేనా? ఇంకా అంటే మీ సైడ్ నుండి మీరు చెప్తున్నారు, బట్ లోపల ఇంకా వేరే రాజకీయాలు ఉంటాయి అంటే ఏ రాజకీయాలు చెప్తే చెప్పండి, రాజకీయాలు ఏదో. ఇప్పుడు మీకైనా ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నారు అంటే పాటలు లాక్కోవడం ఇలాంటివి ఇంకా అవుతూ ఉంటాయి కదా? అవుతుంటాయి అంటే అది వాళ్ళకే ఇచ్చి పెట్టేసేయాలండి. ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్స్ కూడా వస్తున్నారు మంచిగానే, వాళ్ళు కూడా మంచి మంచి సాంగ్స్ చేస్తున్నారు. ఎప్పుడు మేమే చేయాలని కూడా ఉండదు. కరెక్టే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అయినా అంతే, ఎవరు వాళ్ళే చేయాలని ఉండదు. మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి ఛాన్సులు, వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా, వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. ఓకే, అట్లా. అయితే ఇప్పుడు మీరు అన్న మూవీ ఇండస్ట్రీ ఎంత ఎప్పటినుండో ఉంది, చాలా మంది కళాకారులు వచ్చారు, అయిపోతుంది అదంతా. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ కూడా అంతే ఈక్వల్గా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవైపు చూస్తుంటే అంటే ఇదంతా ఇప్పుడు యూట్యూబ్లో కల్చర్ ఇదంతా మళ్ళీ వచ్చింది. అంతకుముందు ప్రైవేట్ సాంగ్స్ రిలీజ్ చేసుకునేటోళ్ళు వచ్చేవి, అవి మళ్ళీ సినిమాల్లోకి రావడము, లేదంటే ఇవన్నీ జరుగుతుండే కదా. ఇప్పుడు సపరేట్గా యూట్యూబ్లోనే ఇవన్నీ రిలీజ్ చేయడము, ఫేమస్ అవ్వడం, ఇవన్నీ అయిపోతున్నాయి. అంటే దీన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అయిన అంటే ఈ కల్చర్ అంతా? యూట్యూబ్ సాంగ్స్ చేయడము. యూట్యూబ్ సాంగ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి, ఉన్నాయి. నేనేమంటున్నా అంటే అప్పుడు కంటెంట్తోనే పోయేది సాంగ్, ఇప్పటికి కూడా అంతే. ఆడియో బాగుంటే మనం ఏం చేయాల్సిన కూడా అవసరం లేదు, కుక్కను పెట్టినా పోతుంది అంతే అది పాట, అంతే. ఇక మనం అక్కడ ఉండి ఏదో చేయాల్సిన అవసరం లేదు, మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆడియో బాగుండాలి, కంపల్సరీ పోతుంది. స్టూడియో వర్షన్ పెడితే కూడా పోతున్నాయండి, పోతున్నాయి, చాలా వరకు పోతున్నాయి, మంచిగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు అన్నది ఇది మన ఫోక్ ఎక్కడ నుంచి, అయితే ఇది పాత నుంచే ఉంది. దీనికి ఏందనంటే పోతుంటే చాలా మారిపోతుంది. అంటే నేను బ్యాడ్ అని చెప్పొచ్చు, మంచిదని కూడా చెప్పొచ్చు. దీన్ని రెండు రకాలుగా అవుతుంది. ఛాన్సెస్ వస్తున్నాయి ఫోక్ వల్ల, అందరికీ సినిమా ఛాన్సెస్ వస్తున్నాయి, ఇది మంచిది. కానీ ఇదే ఫోకు బ్యాడ్ కూడా అవుతుంది. అది అక్కడ బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే అమౌంట్లు పెట్టిన కాడనైనా కానీ ఏదైనా కానీ నేను ఒక కోరియోగ్రాఫర్గా నాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఎవరైనా 10 లక్షలు 15 లక్షలు బడ్జెట్ పెడతా, రా అండి మీరు చేస్తారంటే నేను కూడా చేయవచ్చు. అప్పుడు ఎందుకు చేస్తానంటే వాళ్ళకి చెప్తా వివరించి, దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దానికి కథలు ఉంటాయి, దానికి ఇచ్చేసి నేను చేస్తా. అయితే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అనేది ఎందుకు మారుతుంది అని అంటే కొరియోగ్రాఫర్ చేయబట్టే మారుతుంది. సాంగ్స్ కూడా అట్లా హిట్ అవుతున్నాయండి, హిట్ అవుతున్నాయి. ఎవరు ఏ కొరియోగ్రఫీ చేసినా మంచి మంచి సాంగ్స్ హిట్లు కొడుతున్నారు, మంచి మంచి పేర్లు తెచ్చుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఇక్కడ నుంచి కాదు, మన తెలంగాణ నుంచి కాదు, దాదాపు యుఎస్ నుంచి కూడా ప్రొడ్యూస్ చేయడానికి వస్తున్నారు. మనం అంతేందుకంటే సినిమాలలోకే పోతున్నాయి కదా మన సాంగ్స్. సినిమా సాంగ్సే తక్కువ, మన ఫోక్ సాంగ్సే తీసుకొని అంత ఉంది బలం ఫోక్ సాంగ్స్కి. ఓకే. సో యుఎస్ టూర్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ యుఎస్ వెళ్ళి? అంటే యుఎస్ అప్పుడు వెళ్ళినా, అంటే B1 B2 లేదులేండి, విజిటింగ్ వీసా మీద వెళ్ళారు. అప్పుడు 2 months వెళ్ళొచ్చా.
అప్పుడు ఈవెంట్ పైన వెళ్ళాం. ఇదే తెలంగాణ సాంగ్స్ని అక్కడ దాకా మోసి ఒక 13 మెంబర్స్ దాకా 14 మెంబర్స్ దాకా వెళ్ళాం గ్రూప్. ఓకే. చాలా అక్కడ మంచి ఈవెంట్స్ చేసినాం. అక్కడ కూడా మంచి నేమైనా కానీ ఏదైనా కానీ మంచి సంపాదించుకొని వచ్చినామండి మన తెలంగాణ నుంచి అయితే. అరే నిజంగా అసలు ఎంత మంచి అనిపిస్తుంది కదా అంత దూరం వెళ్ళి, ఎందుకంటే అక్కడ చాలా రిసీవ్ చేసుకునేటోళ్ళు ఇంకా క్రేజీ ఉంటారు మన పాటలు అంటే కూడా, కల్చర్ అంటే కూడా. అసలు విషయం ఏంటంటే మనకు బస్సులే తెలుసు, మనకు ఫ్లైట్లు తెలియదు. మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది, అట్లాంటిది ఇక్కడికక్కడికి కాదండి, యుఎస్ వరకు వెళ్ళామంటే అసలు నాటి జోక్ అది. అదే కదా, నేనే షాక్. నాకు ఇంతవరకు నాకు స్టడీ లేదా, నేను 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. అవునా? అనుకుంటున్నా. నేను 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, ఓన్లీ 6th వరకే. అంటే డాడీ మమ్మీ లేక అక్కడి వరకే మానేసి పని చేసుకోవడం ఇలాంటివి చేసిన. కానీ 6th క్లాస్ ఉండి కూడా నన్ను అంటే నా టాలెంట్ అనేది ఎవరికి అలాంటిది కాదు. టాలెంట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఒక టాలెంట్తో యూఎస్ దాకా వెళ్ళినా అంటే అర్థం చేసుకోండి. అంతే కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు కాదు, టాలెంట్ ఉండాలి అంతే. ఓకే ఓకే. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా చేంజెస్ చూస్తున్నారు, బ్యాడ్ సైడ్ ఉంది, గుడ్ సైడ్ ఉందని మీరే అంటున్నారు. సరే, కొంతమంది ఏంటంటే కొంచెం వల్గర్ మూమెంట్స్ ఉంటున్నాయి, లేదంటే పాటలో చాలా డెప్త్ మీనింగ్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు రూటెడ్ కల్చర్ నుండి వచ్చింది. సిద్దిపేట అంటే మొత్తం జానపదము, లేదంటే సంస్కృతి అంతా వేరే. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు కూడా కొట్టుకుపోవాల్సిందే దాంట్లో. మీరు ఎట్లా తీసుకుంటారు? నేను అంత ఇప్పటి వరకు ఎవరు అంత వల్గర్ చూపెట్టలేదు. ఒకవేళ మీకు చూపిస్తే అది ఎవరు చూపించారో ఏమో తెలియదు. కానీ కొన్ని పాటలు ఉంటాయి అంటే డెప్త్ మీనింగ్ ఉంటుంది, తప్పు ఒప్పు మనం జడ్జి చేయలేం, కానీ ఉంటది. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇదే ఫోక్ సాంగ్ ని సినిమాలో చేసి నాకే అవకాశం ఇస్తే అప్పుడు కంపల్సరీ ఐటమ్ సాంగ్ చేయమంటారు, కొంత చేయమంటారు, అంతే, తప్పదు, చేయాల్సి వస్తుంది. అది ఒక కోరియోగ్రాఫర్గా చేయాల్సి వస్తుంది, తప్పదు. కానీ మనకేందనంటే మన ఫోక్లో అది నడవదు. ఈ ఐటమ్ సాంగ్స్ టైపు అలాంటి ఎవరు చూడరు. మనం ఫోక్ని ఫోక్ లాగానే తీసుకెళ్ళాలి, అంతే. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్గా అయిన ఇన్సిడెంట్ అంతా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సరే ఇవన్నీ అవుతుంటాయి, పోతుంటాయి, మళ్ళీ మర్చిపోతారు, అవన్నీ అవుతుంటాయి. ఇప్పుడు ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ విషయంలో ఏదైతే జరిగిందో, ఇది పర్సనల్గా వాళ్ళు అంటే ఇది ఫోక్కి సంబంధం లేదు. ఏంటంటే వాళ్ళు ఫోక్ డాన్స్లో వాళ్ళు ఓకే హిట్ అయినరు, వాళ్ళు పేరు అయిపోయింది. వాళ్ళ వైఫ్ చేసిన ఆ వీడియోకి కానీ దానికి కానీ శేఖర్ వైరస్ గారు రియాక్ట్ అయ్యారు, ఇలా చేయడం వల్ల ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ మీద చాలా అసలు పడుతుంది అని చెప్పేసి. మీరేమంటారు దానికి? మళ్ళీ అది 100% కరెక్ట్ కదండి. మాకు యూనియన్ ఉంది, అది ప్రెస్ మీట్ మొన్నే జరిగింది, నేను కూడా వెళ్ళిన అక్కడికి. నాకు చిన్న ఇష్యూ ఉండి నేను మధ్యలో ప్రెస్ మీట్ టైం వరకు వచ్చేసా. అది 100% కరెక్ట్. ఇప్పుడు మన జానపదం అంటే కంపల్సరీ ఇప్పుడు తెలుసు, అందరికి తెలుసు, చాలా మందికి పోయింది, సినిమా తరంగా పోయింది, దేశాల పరంగా తిరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తున్నారు. దీంట్లో ఛాన్సెస్ కావడానికి కూడా వచ్చేవాళ్ళు, ఇప్పుడు కొత్త వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు కూడా చాలా మంది మెసేజ్ పెట్టారు. ఇప్పుడు శేఖర్ వైరస్ కూడా చాలా మంది మెసేజ్ పెట్టారు, ఆయన కూడా చెప్పి నాకు కూడా చాలా మంది మెసేజ్ పెడతారు, అన్న మా పాప ఉందన్న జర చూడండి, చాలా మంచిగా చేస్తుంది, వీడియోస్ పెడతారు. చాలా మంది అబ్బాయిలు కూడా పెడతారు, అన్న చూడండి అది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ అవకాశాన్ని మనం తొక్కేసినట్టు అయిపోద్ది. మనమే మన ఇండస్ట్రీని పడగొట్టుకుంటే, మన జానపదాన్ని మనమే తప్పు చేస్తున్నాం ఇక్కడ. అంటే వాళ్ళు ముందుకు రావాలంటే కూడా రాలేరు. ఈ ఇండస్ట్రీ ఇలాంటిదా, ఇట్లా జరుగుతుందా, దీంట్లో కూడా ఇట్లా అయితే నా పిల్లల్ని ఎట్లా పంపాలి, నేను నా బిడ్డను ఎట్లా పంపాలి, అబ్బో నేను పంపలేను అంటే వాళ్ళ ఆశలు పొడగొట్టుకున్నట్టు కదా. అది చాలా రాంగ్ అండి. మనకు అసలు దానికి సంబంధం లేదు. ఒకవేళ మన జానపదంలో అలాంటి తప్పులు జరిగితే దానికి వేరే ఉంటుంది, దానికి ఒక శిక్ష ఉంటుంది, దానికి ఒక కథలు ఉంటాయి. కానీ వాస్తవానికి వాళ్ళిద్దరికీ మనకి ఏది సంబంధం లేదండి. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. దాన్ని వేస్ట్ ఎందులోకి లాగి ఇండస్ట్రీని మొత్తం ఏదో తప్పుదో చూపిస్తున్నారు తప్ప దీనికి ఏ సంబంధం లేదు. కరెక్ట్ గా చేసిన వాళ్ళు అవన్నీ ఆలోచించారు కదా, ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరి పర్సనల్ వాళ్ళది కాబట్టి ఇంత పెద్దగా ఎవరు ఆలోచిస్తారు. కానీ అయితే వాస్తవానికి వాళ్ళకి ఫోక్ ఛాన్స్ ఎలా వచ్చింది అనేది అది కదా, ఇన్స్టా వల్లనే వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఉన్నారు, ఇన్స్టాలల్లో రీల్స్ చేసుకుంటూ ఇందులోకి వచ్చిర్రు. సరే వాళ్ళు వచ్చింది కూడా ఒక బిజినెస్ పరంగానే వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. కానీ జానపదం ఎప్పటికీ ఉంటుంది కదా. ఈ ఉన్నవాళ్ళు మేమేదో వచ్చి చేసిన వాళ్ళం కదా, ఒక 70, 80, 100 సంవత్సరాల నుంచి జానపదం అది. దాన్ని మనం చంపితే ఎలా? చిన్న ఇష్యూ గురించి, చిన్న ఇష్యూ కాదు పెద్ద ఇష్యూ, కానీ దానికి దీనికి సంబంధం లేదు. జానపదం అనేది ఒక తెలుగు మంచి సంస్కృతి ఉన్నది. మంచి పట్టు చీరలు కట్టుకొనైనా ఏదైనా కానీ మన ఒక సంస్కృతి ఉంటుంది, మన పాటలైనా కానీ ఏదైనా కానీ చాలా అందంగా ఉంటుంది. దాన్ని చెడగొట్టడానికి చూస్తున్న ప్రయత్నం వాళ్ళు వీళ్ళు, కానీ అది బాగాలేదని నా దగ్గర నుంచి. ఓకే, మరి ఆవిడ వీడియో తీసి పెట్టడము దాంట్లో అవన్నీ అట్లా ఏమనిపించింది మీకు? అది అస్సలు కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళు పర్సనల్గా చూసుకోవాల్సింది.
ఇప్పుడు తాను మంచి లీడ్లో ఉన్నాడు, ఈ అమ్మాయి కూడా మంచి లీడ్లో ఉంది. వాళ్ళిద్దరూ లైఫ్ అంటే అక్కడ వాళ్ళ లైఫ్ స్పైలే. అక్కడ అబ్బాయిని చూపించుకుంటూ మళ్ళీ అది అవసరం లేదు, చిన్న అబ్బాయి ఆయన ఎందుకు తనని చూపెట్టడం అందులో. ఇటు ఈ అమ్మాయిది ఈ అబ్బాయిది, ఇటు వీళ్ళకి ఇప్పుడు సాంగ్స్ రాకుండా మళ్ళీ కొన్ని రోజులాగా సాంగ్స్ ఎవరు ఇస్తారు? కొన్ని రోజుల వరకు, తర్వాత మళ్ళీ వస్తాయి. అది వాళ్ళ ఇష్టం. ఇక అది కొన్ని రోజుల వరకు ఏదున్నా ఇప్పుడు 2-3 రోజులు అండి. ఇప్పుడు ఇంకొక 2 రోజులు చూడండి, ఆయనతో కనబడదు, ఈ న్యూసే కనబడదు ఇంకోటి వచ్చేదాకా. అట్లా అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మనం కూడా రేపు మాట్లాడడం అంతే అంతే కదా. ఓకే ఓకే. బట్ మీకు యూనియన్ ఉంది, యూనియన్లో సమస్యలు వింటారు, ఏం డిస్కస్ చేస్తుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తారా, లేదంటే ఏం చేస్తారు? అంటే మా యూనియన్ పెట్టి 1 year అవుతుందండి అంతే. ఇంకా అంతా మేము ఇంత ప్రిపేర్ ఏం చేసుకోలేదు, ఇంకా ఇంతవరకు మాకు ఒక ఆఫీస్ లేదు, ఇంకేం లేదు. ఇప్పుడే ఎవరు బాధ్యత తీసుకున్నారంటే పెట్టడం కానీ, లేదంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ? అంటే మా దగ్గర పెద్ద వాళ్ళు ఇప్పుడు శాంతిరాజ్ మాస్టర్, అశోక్ భోగే, అండ్ ఇంకో అన్న ఇంకో అన్న పేరు ఏదో ఉంది మర్చిపోయా, ఇంకో నటరాజ్ అన్న, ఇంకా చాలా మంది పెద్ద వాళ్ళు తీసుకొచ్చి మనకు ఒక యూనియన్ పెట్టుకుందాం మన దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరెవరికో సినిమా వాళ్ళకు ఉంటున్నాయి, మనకు కూడా ఒక యూనియన్ అనేది ఉండాలి. ఏదైనా ఎవరికైనా జరిగిన యూనియన్ నుంచి మనం ఒకటి ఇచ్చేటట్టు ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినా మనం మాట్లాడాలి యూనియన్ నుంచి అన్నట్టుగా ఒక యూనియన్ తయారు చేశారు. దాంట్లో ఇప్పుడున్న కొరియోగ్రాఫర్ ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళని పిలుచుకొని ఇట్లా పెడదాం అనుకున్నాం. అందరం కలిసి మాట్లాడుకొని అందులో ఒక ఎన్నిక చేసుకున్నాం. అందులో ఇప్పుడు శేఖర్ వైరేస్ అధ్యక్షుడు, నేను వైస్ ప్రెసిడెంట్, ఇద్దరం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ఫస్ట్ 1 year అవుతుంది దానికి. మేము ఏది అనుకోలేదు. మెల్లిమెల్లిగా కొంచెం దాన్ని మంచి ఒక పొజిషన్ తీసుకొస్తాం. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఇష్యూ ఇదేనా పెద్దది? అంటే ఇదే ఫస్ట్ ఇది వచ్చింది. మరి మీరు మాట్లాడలేదు అందులో ఫస్ట్ ఇష్యూలో మమ్మల్ని తప్పు పడుతున్నారు, అది సంబంధం లేని దాన్ని మమ్మల్ని తప్పు పడుతున్నారు. అది మాకు నచ్చక అందుకే ప్రెస్ మీట్ పెట్టి మా తరపు నుంచి మేము చెప్పాల్సి అవసరం వచ్చింది. ఓకే. మరి మీరు అక్కడ రియాక్ట్ అవ్వలేదు? మరి నేను లేనండి ఆ టైంలో, నేను చెప్పిపోయినా. ఆ ప్రెస్ మీట్ టైం వరకు అప్పటిదాకా ఉన్నా, మీటింగ్ వరకు ఉన్నా. ఆ మీటింగ్ టైంలో నేను వెళ్ళిపోయినా. వాస్తవానికి ఈ రోజు కూడా నేను రాకపోతుండే, కొంచెం అర్థమవుతుంది. సో ఏంటి మీరు చేసిన పాటల్లో కల్లా మీకు చాలా క్లోజెస్ట్ సాంగ్ అంటే ఏం చెప్తారు? చాలా ఫేవరెట్ సాంగ్? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంటే క్లోజ్ అంటే ఏ ఒక్క సాంగ్ అని చెప్పలేము, చాలా ఉన్నాయి. మొన్న ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతుంది ఒకటి అక్కిచేరి వాళ్ళతో. ఆ లీడ్ అక్కిచేరి వాళ్ళు మంచి లీడ్లో ఉన్నారు. వాళ్ళతో మొన్ననే వస్తావో పిల్లకి ఒక సాంగ్ చేసాను, అది కూడా మంచి ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ సాంగ్ ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ అయినా కానీ చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఒకటి సాంగ్ చెప్పలేము, చాలా ఉన్నాయి. ఓకే. సో మీ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే మీరు ఇండస్ట్రీలో ఉండడం, ఇదంతా కూడా అన్సర్టెనిటీ కదా, ఎప్పుడు మంచిగా అవుతాం హై ఉండదు, ఎప్పుడు లో అవుతుందో ఉండదు తెలియదు. ఇప్పుడు మీ వైఫ్ కూడా సింగర్ కాబట్టి ఆవిడకి కూడా ఇండస్ట్రీ గురించి తెలుసు. సో ఏం మాట్లాడుతుంటారు, ఏం డిస్కస్ చేస్తారు? ఏ విషయం గురించి? ఓకే, జనరల్ ఇండస్ట్రీ గురించి కానీ, లేదంటే లైఫ్ దీంట్లో ఓన్లీ కంప్లీట్గా ఇదే ఉన్నారు మీరు, ఎడ్యుకేషన్ వైపు జాబ్ బిజినెస్ కూడా లేదు, కంప్లీట్ ఇంట్రెస్ట్ దీంట్లోనే అనిపిస్తుంది మీకు? అవునవును. అంటే నాకు కూడా జాబ్ ఉంది, నాకు మా వైఫ్కి ఇద్దరు జాబే. అవునా? మాకు తెలంగాణ సాంస్కృతిక సారథి అని కేసీఆర్ గారు ఇచ్చారు. ఒక 580 మందికి జాబ్లు ఇచ్చారు. అందులో ఇద్దరికి గవర్నమెంట్ జాబే. ఇద్దరికి గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు నేను డబ్బు ఎట్లా ప్లే చేస్తా అందులోనే, ఇప్పుడు డైలీ డ్యూటీలు చేస్తాం. నాకు ఏ రోజైనా లీవ్ ఉన్నప్పుడు నేను లెటర్ పెట్టుకున్నాం, లేకపోతే డ్యూటీ లేని రోజు ఇట్లా వెళ్ళి వస్తాం షూట్. ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ జాబ్ అంటే? దాంట్లో గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ అయితే ఏదైతే పథకాలు అవి ఉంటాయి కదా, అవి మేము అవేర్నెస్ చేయాలి. అట్లా ఉంటాయి. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అయితే మా వైఫ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా మా వైఫ్ ఎలా ఫీల్ అవుతుంది అదే అన్నారు కదా, మా వైఫ్ కూడా ఫస్ట్ నుంచి జానపదం, ఆమె తన గద్దర్ నుంచి 2nd క్లాస్ నుంచి చేసుకుంటూ వచ్చింది. ఇలాంటి విషయాలకు తను కూడా ఏది మొన్న వచ్చిన ఇండస్ట్రీ ఏదో ఇష్యూ వచ్చింది కదా, తను కూడా చాలా సీరియస్గా ఉండే. తనకు కూడా అవకాశం వస్తే మాట్లాడాలి, వాస్తవానికి ఇక్కడ కూడా తను రావాలి అనుకుండే, నేను కూడా మాట్లాడతా ఆ ఇష్యూ గురించి అని. కానీ తను చాలా అంటే చాలా చూసి వచ్చిందండి, చాలా కష్టాలు చూసి వచ్చింది తను కూడా, మా వైఫ్. ఈ పాటల వల్ల ఇప్పుడు నేను ఇంత మంచి పొజిషన్లో నన్ను చాలా ప్రోత్సహిస్తూ ఉంటుంది, మంచి పుషింగ్ ఇస్తూ ఉంటుంది. చెయ్యి ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, అలా చేయి, ఇంకా మంచిగా ఎదగాలి నువ్వు, అట్లా చేస్తూ ఉంటుంది నన్ను ఇప్పటికీ. ఓకే. సో మరి కేసీఆర్ గారు లేరు కదా, ఇప్పుడు అంత ఎఫిషియెంట్గా నడుస్తుంది అంటారా అప్పటిలాగానే?
మీరు? నడుస్తుందండి, నడుస్తుంది. అంటే కొంచెం శాలరీస్ అటు ఇటు అయినా కానీ వస్తాయి, కొంచెం లేట్ అవుతుంది కానీ వస్తాయి, శాలరీస్ మాత్రం వస్తాయి. ఓకే. ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఏముంటాయి, దేనికి సంబంధించి చేస్తారు? ఇప్పుడు సీజన్ బట్టి అండి. ఇప్పుడు వర్షాకాలం అనుకోండి, వర్షాలు పడతాయి, ఆ వర్షాలలో చాలా జాగ్రత్తలు, వైర్లు కానీ ఏదైనా కానీ చిన్నపిల్లల నాటు ముట్టుకొని ఇవ్వద్దు. ఓకే. ఇది డ్రైనేజీలలో ఈవెంట్స్లో చేస్తారా ఇవన్నీ? అంటే గ్రామాలు ఉంటాయి కదా అన్న, సారీ గ్రామాలు ఉంటాయి కదండి, ఆ గ్రామ పంచాయతీలలో డైలీ ఒక విలేజ్కి వెళ్ళి రావాలి అన్నమాట మేము. ఓకే. ఇప్పుడు మంత్రి, ఇప్పుడు వీళ్ళు మినిస్టర్స్ వాళ్ళు కూడా సపరేట్ ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ పెడతారు, దాన్ని కూడా వెళ్ళాలి. ఓకే. ఓకే. సో దానికి సంబంధించి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత డప్పు కొట్టడం కాదు, ఇప్పుడు డాన్సే కదా కంప్లీట్. డాన్స్ అంటే ఇది అది రెండుగా ఏది వదులుకోను. ఓకే. ఫస్ట్ డప్పు కదండి, డాన్స్ అని అంటే వారసత్వం, ఇంకా డాడీ నుంచి వచ్చిందే. అది నేను చిన్నప్పుడు నాకు బాగా ఆశ ఉండే, సినిమాలలో చేయాలని ఉండే. చిన్నప్పుడు కూడా మా పిన్ని వాళ్ళు ఇప్పటికీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. నేను కూడా చిన్నప్పుడు చాలా ఆడియో రిలీజ్కి, దానికి పెద్ద పెద్ద ఈవెంట్స్, సంతోషం ఫిలిం అవార్డ్స్ అని అవన్నీ చేసేవాడిని. కానీ కార్డు అప్పుడు నాకు స్తోమత లేదు, అమౌంట్ పెట్టి కార్డు తీసుకునేంత లేదు, ఫిలిం కార్డు. అప్పుడు నేను తీసుకోవాలనుకుంటే 2,50,000 3 lakhs. ఆడిషన్ కూడా పెట్టారు, ఆడిషన్ కూడా నేను సెలెక్ట్ అయినా, 6 minutes పెట్టారు. అమౌంట్ కట్టమంటే లేవు, వచ్చేసినాయి అంతే, వచ్చేసా బిల్లింగ్ చూసి వచ్చేసా. కానీ ఇప్పుడు అదే ఇండస్ట్రీ వాళ్ళు అందులోనే చేసేవాళ్ళు, ఏమన్నా సాంగ్స్ ఉంటే చెప్పండి, ఏమన్నా నీ కింద అసిస్టెంట్గా వస్తాం అంటే నాకు ఒక చాలా అంటే బాధ ఉండే, ఫీల్ వేరే ఉండే. అంటే అబ్బా ఇంత ఎదిగినా అని అనుకునేవాడిని. అది మిస్ అయినాం కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఎదిగినాం కదా, అట్లా ఇంకా ఎదగాలి. అవసరమైతే అదే ఇండస్ట్రీ నన్ను కార్డుకు ఒక రోజున నేను ఒకవేళ ఫిలిం కార్డు పోతే ఫిలిం కార్డు ఇచ్చేటట్టు ఉండాలి, అట్లా ఎదిగితే చాలు నాకు. ఓకే. ఏంటి గోల్ ఏంటంటే సినిమాలలో వెళ్ళాలి, సినిమాలో సాంగ్స్ చేయాలనేనా? ఎందుకంటే చాలా మంది కొరియోగ్రాఫర్స్కి ఇంటర్నల్గా అదే ఉంటుంది. అవును కదండి, ఇప్పుడు మనం చేసేదే కష్టం, ఏదైనా మంచి మంచి ఒక హిట్ కొట్టాలి, పెద్ద ఏదన్నా ఉండాలి, మనకు ఒక నేమ్ ఉండాలి అన్నది కదా. నాకు కూడా ఒక అవకాశం, ఫిలిం అవకాశం వచ్చింది నాకు చెన్నై నుంచి. ఓకే. తమిళ్ ఫిలిం, అందులో డివోషనల్ సాంగ్, నాకు స్టోరీ కూడా చెప్పారు, ఒక 3 అమ్మాయిలు కొన్ని స్టోరీలు చెప్పేశారు, ఒక 30 seconds 40 seconds ఆడియో కూడా పెట్టారు, నాకు ఆడియో పెట్టారు, వినిపించారు, మాట్లాడారు, రెమ్యునేషన్ మాట్లాడారు, ఒక 1-2 weeks ఇట్లా ఉంటుందని చెప్పారు. కానీ విషయానికి వస్తే కార్డు లేదు, అక్కనే డ్రాప్ అయిపోయాను. కార్డు ఉంటేనే చేయవచ్చు కదా ఫిలిం. ఇప్పుడు తీసుకుంటే కూడా ఇమీడియట్గా చేయనికి రాదా? ఇమీడియట్లీ ఎట్లా అంత తొందరగా వస్తుంది, కానీ అంత తొందరగా ఇవ్వరు. ఓకే. అంటే కార్డు ఉంటేనే అవకాశం కార్డు కూడా ఉండాలి, అంతేనా? ఫిలిం కార్డు, మాస్టర్ కార్డు ఉండాలి కంపల్సరీ. డాన్సర్ కార్డు వేరు, మాస్టర్ కార్డు వేరు. ఇందులో కూడా ఇప్పుడు మా దాంట్లో కూడా డాన్సర్ కార్డ్స్ ఉన్నాయి, మాస్టర్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే. మీ యూనియన్ నుంచి కూడా. ఓకే. అందరూ యాక్సెప్ట్ చేశారా దీన్ని? యూనియన్ అందరూ ఏమన్నా ఉన్నా కూడా రేపు పొద్దున ఫోక్ ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గర రావచ్చు అన్నది కంపల్సరీ. ఓకే. ఓకే. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది, ఇంతమంది డాన్సర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. సో మీకు ఎవరు బాగా ఫేవరెట్ అండ్ ఎవరితో వర్క్ చేయాలని ఉంది? కనుక నేను కనుక డాన్స్ చేస్తే అమ్మో, నాకు వర్క్ విషయానికి అది వర్క్ అంటే అది తర్వాతలేండి, అది వచ్చినప్పుడు చూద్దాం. కాకపోతే నాకు ఇష్టం అనేది అంటే మా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ. మా డాడీ మెగాస్టార్, అంటే మా ఊర్లో అట్లా పిలిచేది, మెగాస్టార్ వస్తుంటాం, మెగాస్టార్ లెక్క డ్యాన్స్ చేస్తారా, బ్రేకులు చేస్తారా అది అనేది. అట్లా నాకు మెగాస్టార్ ఫ్యామిలీ అనేది చాలా ఇష్టం, ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ. ఓకే. ఓకే. సో దానిలో ఇప్పుడు చాలా మంది హీరోస్ ఉన్నారు, పేరు చెప్పినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఫేమస్. అవును. మీకు ఎవరు ఫేవరెట్ అందరిలో కల్లా? రామ్ చరణ్ గారా? ఓకే. సో ఫేవరెట్ అంటే హీరోగా కాదు, డాన్సింగ్, యాక్టింగ్. ఓకే. ఓకే. సో ఇప్పటికి కూడా ఇండస్ట్రీ చాలా గ్రో అవుతూ వస్తుంది ఫోక్ ఇండస్ట్రీలో. మీరు ఇంటర్నల్గా చూసింటారు ఏదో ఒక ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరల్? ఇప్పుడు డబ్బుల కష్టాలంటే దేనిలో అయినా తప్పవు, ఫోక్లో కష్టాలంటే డబ్బులు కష్టాలు అదే అంతే, ఇంకా కష్టం అనేది ఏం లేదండి. అంటే ఇప్పటికి కూడా ఇంకా చాలా సాంగ్స్ అంటే అవకాశాల గురించి ఉన్నారు ఇప్పటికీ, వాళ్ళకు కూడా ఇప్పటికీ ఫుడ్ గురించి వాళ్ళు కొందరు మెసేజ్ పెడుతుర్రు, అన్న నాకు ఒక షూట్ ఉంటే చెప్పండి, ఇంట్లో రైస్కైనా దేనికైనా దానికైనా అవుతాయి అంటే. అలాంటి కష్టము నేను అక్కడి నుంచి వచ్చినామని, అలాంటివి చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ మా యూనియన్ నుంచి, అందుకే నేను ఏం చెప్తాను, మా యూనియన్ అనేది ఒకటి మంచి ఏర్పాటు చేసుకున్నాక అందరికీ అవకాశాలైనా కానీ ఏదైనా కానీ మన యూనియన్ నుంచే అన్నీ, ఎవ్వరు బాధపడకుండా అన్ని అవకాశాలు, కోరియోగ్రఫీ అవకాశాలైనా, లీడ్ అవకాశాలైనా,
డాన్సర్గా కార్డులు ఇవ్వడమైనా ఏదైనా మా యూనియన్ నుంచి మంచి అవకాశం ఇస్తాం. ఓకే, ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దాంతోపాటు ఎన్ని చాలా సమస్యలు వస్తాయి మీ దగ్గరికి. సమస్యలు వస్తే దానికి మేము ముందు పడడానికి మేము ఉన్నాం. మా యూనియన్ అంత ఉన్నప్పుడు నో ప్రాబ్లం. ఎవరు మీకు బాగా సపోర్ట్ ఎవరు దాంట్లో? దేంట్లో? యూనియన్లో కానీ అందరూ ఉంటారు కదా, మీరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఉంటారా? ఎట్లుంటుంది? అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోమని అట్లేం లేదు, అందరం కలిసే ఉన్నాం, అందరం బ్రదర్స్, ఫ్యామిలీ, అంత ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ లాగానే. ఓకే, మీకు ఫేవరెట్ ఎవరు, బాగా సపోర్ట్ చేసేది ఎవరు దగ్గర క్లోజ్? అంటే అందులో యూనియన్ ఎందుకు ఒకరి పేరు చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారని ఒకరి పేరు కూడా అంటే చెప్తారు. ఆ సిచ్యువేషన్ రాలేదండి ఇంకా, అట్లా నేను అనేది మొన్ననే కదా, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్పగలుగుతా. ఓకే, సరే. ఎవరి కొరియోగ్రఫీ మీకు ఇష్టం మీది కాకుండా? నాది కాకుండా నాకు మా శాంతిరా అన్న స్టైల్ బాగా ఇష్టం. అంటే మా ఫోక్లో స్వాగ్ ఉంటుంది మంచిగా, చాలా మంచి స్టైల్, అసలు మామూలుగా కాదు, మంచి స్టైల్ ఉంటుంది మాస్టర్ది. ఓకే ఓకే. సో ఇప్పుడు కరెంట్ ఏం నడుస్తుంది, నెక్స్ట్ ఏమేమి సాంగ్స్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి? ఇప్పుడు ఇంకోటి చెంచితా సాంగ్ అనేది ప్రాజెక్ట్, అది ఇప్పుడు అవుతుంది, చాలా పెద్ద ప్రాజెక్ట్. అదే సేమ్ ఇదే అక్కి చెర్రి వాళ్ళ లీడ్ వాళ్ళతో చాలా బాగా వస్తుంది సాంగ్. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి, ఎప్పటికైనా వస్తూనే ఉంటాయి, ఇక అవి ఆగవు. ఓకే, సరే. మొత్తానికి మన సిద్దిపేట వాళ్ళకి ఏం చెప్తారు? మీలాగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? కంపల్సరిగా సిద్దిపేట నుంచి అందరు రావాలి, మన సిద్దిపేట పేరు మారుమోగాలని కోరుకుంటా. అంతే, కంపల్సరిగా ముందు రావాలి అందరూ. అవసరమైతే నాకు మెసేజ్ పెట్టండి, నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ కూడా చెప్తా, నన్ను అడగండి. ఏదైనా లీడ్ అవకాశంలో నాకు నా నెంబర్కి వీడియోస్ అయినా కానీ ఏదైనా పంపండి, నచ్చితే కంపల్సరిగా అవకాశాలు ఇస్తా. మంచి మన సిద్దిపేట, మన జిల్లాకు, మన అవసరం, నా అవసరం, నా ఊరికి మంచి పేరు ఇస్తా. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డాన్సర్ వచ్చిన తర్వాత డాన్స్ చేయకుండా పంపిస్తే తిట్టుకుంటారు. ఒక్క స్టెప్ మంచి స్టెప్ ఇక్కడ ఎందుకట్లా? నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు చిన్న ప్రాబ్లం వల్ల నేను నిన్న కూడా చెప్పాను, హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వస్తున్నా, చిన్న ప్రాబ్లం వల్ల నేను ప్రెస్ మీట్ కూడా వెళ్ళలేదు. అట్లా. ఓకే ఓకే, అంటే ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? లెగ్ ప్రాబ్లం ఉంది కొంచెం. ఓకే ఓకే, తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి డాన్స్ నంబర్స్, హిట్ నంబర్స్ పడాలి. సిద్దిపేట పేరు మీరు అన్నట్టుగా మారుమోగిపోవాలా, మను మైకేల్ పేరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.